ఇలా చూడండి, ఇందులో ఒక పేషెంట్కి చెందిన మొత్తం కేస్ హిస్టరీ ప్రొఫైల్ ఉంటుంది. ఇలా ప్రాంప్ట్ చేస్తేనే వస్తుంది. ఓకే, అర్థమైందా? సార్ దీనికన్నా ఈజీగా చేయలేమా సార్? ఉంది, నువ్వు పని మానేసి. హాయ్ వరదా. హాయ్. సార్ సార్, దూరం నుంచి చూస్తే ఎవరో అనుకున్నాను. మిమ్మల్ని హాస్పిటల్లో చూస్తాను సార్. ఏమైంది? అయ్యయ్యో, ఏం డౌటా? సార్ రండి, సార్ రండి. ఇవాళ ఇది 3వ కేసు. ఎత్తండి. పోలీసులతో నేను మాట్లాడతాను, అక్కడ మీరేం మాట్లాడకండి. ముఖ్యంగా బిడ్డ గురించి ఏం చెప్పొద్దు. నేను చూసుకుంటా. సరిగ్గా అప్పుడు 10-10:30 ఉంటుంది సార్. పల్లికన్నైలో ఒక పేషెంట్ని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు ఆ యాక్సిడెంట్ చూశాను సార్. ఎలాగైనా ఇద్దరిని కాపాడొచ్చన్న నమ్మకంతో బండెక్కిచ్చి తీసుకొచ్చాను సార్. కాపాడలేకపోయాను సార్. అక్కడ ఇంకెవరైనా చూసారా? వాళ్ళు లేక మనుషులు అనుమానాస్పదంగా వేరే ఏమైనా? అక్కడ అనుమానించేలా ఏమీ లేదు సార్. ఒకే పొదలుగా చీకటిగా ఉంది సార్. వర్షం, కరెంటు కూడా లేదు సార్. అలాగా? హిట్ అండ్ రన్ సార్, చాలా కష్టం. వర్షం వేరే వస్తుంది, సో ట్రేసెస్ దొరకవు సార్. డాక్టర్, బాబా పాప డాక్టర్. బిడ్డ చనిపోయింది, తల్లి సేఫ్గానే ఉన్నారు. సారీ. పది సంవత్సరాల తర్వాత పుట్టింది డాక్టర్. డాక్టర్, హఠాత్తుగా ఇలా వచ్చి చనిపోయింది అంటున్నారేంటి డాక్టర్? 10 సంవత్సరాల తర్వాత పుట్టింది, ఇప్పుడు కళ్ళు కూడా తెరవలేదే. నా భార్యతో నేనేమని చెప్పాలి? అయ్యో అయ్యో. సార్ ఆలోచిస్తున్నారు? తప్పించుకున్నారు కదా. తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజేంద్ర. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది, అంతే. లవ్ లో ఎవడరా ఫెయిల్ అవ్వలేదు? అవును, అది కూడా ఫస్ట్ లవ్. కరెక్ట్. వదిలేసి సంవత్సరం అయిపోయింది. అందుకని ప్రతి ఇలా రోజు కూర్చుని తాగితే వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వస్తుందా? ఆల్రెడీ వాళ్ళ నాన్నకి వాళ్ళ తమ్ముడికి వీడంటే సైడీస్ లేకుండా విస్కీ తాగినట్టు అస్సలు పడదు. ఆ ప్రకాష్ గారిని వదిలే వాళ్ళ నాన్న ఎందుకు వీడు ఎవరినో కన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. అప్పటి నుంచి అంతేరమ్మ, ఏమడిగినా చరిత్ర సాంప్రదాయం.
ఏంట్రా నీ గోలని అడిగితే నోరు విప్పుతున్నాడో చూడు. ఎందుకురా ఇలా ఉన్నావు? అవునరా, మాట్లాడట్లేదు. కదరా. మీ ఇంట్లోనా? నీకో నమస్కారం రా బాబు. లోపలికి వెళ్ళి నోరు విప్పుద్రోయ్. ప్రకాష్, నైట్ కెన్ ఐ సీ యూ ఫెలోషిప్ ఏమైంది? వెన్ ఇస్ ద లాస్ట్ డేట్? Nana, I was busy with my research papers. I'll do it today. Prakash got too many extracurricular activities, Anaya. You can hide it from Nanara, not from Babai. ఊరుకో. స్ప్రింగర్ జర్నల్కి ఆర్టికల్ పంపించేశావా? ఎప్పుడు నన్నే అడగండి, అది చేసావా ఇది చేసావా అని. ప్రకాష్, అన్నిటికీ నన్ను తిట్టండి. ఇంట్లో నేనే కదా జోకర్ని. ప్రకాష్ చాలా ఆపు. ఏ ఈ గంజాయి అడిక్ని అడగరా? కంపు కొడుతోంది. ఇలా సిగ్గు లేకుండా అందరి ముందు వచ్చి కూర్చున్నామని అడిగే ధైర్యం ఎవరికీ లేదా? నాకు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇది ముందే చేసి ఉండొచ్చు. ఇక్కడికి నేనుగా వచ్చి కూర్చున్నానా? చెప్పరా. మత్తులో ఉన్నానని తెలిసే కదా నా పాటుకు నేను సైలెంట్గా వెళ్ళాను. వెళ్ళి వాడిని పిలిచి అబ్బా కొడుకులు క్లాసులు పీకుతున్నారా? వీడికి అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలంట. మధ్యలో నేనున్నాను కదా, అందుకే దురద పుట్టి నన్ను గోకుతున్నాడు. వాట్ లాంగ్వేజ్ ఇస్ దిస్? డిస్గస్టింగ్. 4 తరాలుగా స్కాలర్స్ ఉన్న ఇల్లురా ఇది. ఈ ఇంట్లో ఉండాల్సిన అనుకో వాడికి ఉంది. అందుకే వాడి లైఫ్ సెటిల్ అయింది. నీలాంటి పనికి మాలనేదని నమ్మి ఎవడొస్తాడ్రా? నాన్న వద్దు ఒక నాన్న. ఆడదాని కోసం ఇలా పిచ్చివాళ్ళ బట్టలు చించుకుని తిరుగుతున్నవే సిగ్గుగా లేదు? తన్ను చూడు, తెలివిగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నీకు అన్నం పెట్టే కదా పెంచాం. ఒకవేళ మాకు తెలియకుండా ఇంకేదైనా తిన్నావా? గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చి దానిలా ఈ అని పళ్ళికిలించుకో, అర్థమైందా? ఈ కొట్టేనంటేనా? నీకు 5 విషయాలు చెప్తాను, అవి గుర్తుంచుకొని కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. బుర్రకెక్కిందా? దిక్కులు చూడకూడదు. చూడు, పిచ్చి దానిలో ఊరికే నవ్వకూడదు. నెమ్మదిగా నడవాలి. తాబేల్లా అక్కడ అందరికీ కాఫీ ఇచ్చి నేను పిలవగానే ఫాస్ట్ గా వచ్చేయాలి. తాబేల్ టక్కన రాలేదు. భగవంతుడా. ఇంకో విషయం, ఎవరు ఏమడిగినా సరే నువ్వు సమాధానం చెప్పకూడదు. సైలెంట్ గా ఉండాలి. దిక్కులు చూడకూడదు, నవ్వకూడదు, మెల్లగా నడవాలి, కాఫీ ఇచ్చి టక్కుమనిచ్చారు. నువ్వు చెప్పింది 4గా. తిరుగు, సీరియస్ గా ఉండు. ఎప్పుడు పని తీస్తూనే ఉంటావు. కుటుంబం మంచి కుటుంబం అని చెప్పారు. దిక్కులు చూడకూడదు, నవ్వకూడదు, మెల్లగా నడవాలి, కాఫీ ఇచ్చి టక్కుమనిచ్చాలి. ఇప్పుడేం చేస్తున్నారు? ఇంట్లో నాకు సాయంగా ఉంటుంది. ఓ, బాగా వంట చేస్తావమ్మా? బానే చేస్తుంది. ఏంటమ్మా అంత సైలెంట్ గా ఉన్నావు? ఏది మాట్లాడడం లేదు. అంటే తను ఎక్కువ మాట్లాడదు. ఎందుకమ్మా అబద్ధం ఆడుతున్నావు? ఏం మాట్లాడకూడదు నువ్వే కదా చెప్పావు. నేను బాగా మాట్లాడతాను సార్, పాడతాను, డాన్స్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తాను. 500 ఫాలోవర్స్, మీరు కూడా ఫాలో అవ్వండి. 500 1 2 3. అందరూ మాట్లాడటం ఆపేశారేంటమ్మా? హలో, నేను మాట్లాడకూడదు, మీరు మాట్లాడొచ్చు. ఏ రా, నీతో నేను ఏమని చెప్పానే? బుద్ధి లేని దానా. నన్ను అలా తిడితే ఊరుకోను. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగానే కదా మాట్లాడుతున్నా. చెప్పండి సార్, పెళ్లి కొడుకు సార్.
నేను మెంటల్లా కనపడుతున్నానా? చూసావా లేదన్నారు. మీకు నేను నచ్చాను కదా? నచ్చారు. ఏం చెప్పారో విన్నావా? నచ్చానట. కొట్టారా? ఎందుకు ఇలా చేసావు? ముందు చెప్పే పంపానుగా, ఎందుకు ఇలా చేసావు? డైలీ నువ్వు చచ్చేదాకా మాకు ప్రశాంతతే ఉండదే, ఎక్కడికైనా పోయి చావు. శనిలా దాపురించింది. ఏంటో చూపు. మీకు తన గురించి తెలియదు డాక్టర్. అవును, పోనీ మీరెక్కడికి వచ్చి కూర్చుంటారా? జోక్ చేస్తున్నారేంటి డాక్టర్? దివ్య, డాక్టర్ బయటికి వెళ్ళి ఎంతమంది పేషెంట్లు ఉన్నారో కౌంట్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత వచ్చి చెప్తావా? దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సెర్చ్ చేయలేరు. దానివల్ల కండిషన్ ఇంకా దారుణంగా మారుతుంది. ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది తుంచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. దానికి చిన్నది పెద్దది మంచి చెడు అని విభజించలేదు. అందుకే దివ్య దేన్ని ఫిల్టర్ చేసి చూడలేకపోతుంది. తన మనసుకు నచ్చింది చేస్తుంది, మాట్లాడుతుంది. బాగా విసిగిపోయాను డాక్టర్. అదే ఐక్యూ పిపిడి అని విని విని అలసిపోయాను. మేము తనకి చిన్న చిన్న విషయాలే చెప్తున్నాం, అది కూడా తను చేయకపోతే ఎలా చెప్పండి? ఒక విషయం బాగా తెలుసుకోండి, తను మిమ్మల్ని మోసం చేయాలనో కష్టపెట్టాలనో పగ తీర్చుకోవాలనో చేయడం లేదు. తను సహజంగానే అంతే, వెరీ సెన్సిటివ్ పర్సన్. ఈ టచ్ మీ నాట్ చెట్ లాగా చిన్న సూదితో గుచ్చిన గుణపంతో గుచ్చినంత ఫీల్ అవుతారు. అది తట్టుకోలేక ఏదేదో ఫీల్ అవుతారు, ఊహించేసుకుంటారు, ఒంటిలో బాధని తెప్పించుకుంటారు. మీరు కంగారు పడి ఒకరిని చూసారంటే బోత్ ఆఫ్ దెమ్ సఫర్. మరొక ముఖ్యమైన విషయం, అబ్బాయి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ దగ్గర దివ్యకి సంబంధించిన విషయం కంప్లీట్ గా చెప్పండి. మెడికేషన్ ఇంకా థెరపీ ఆపకుండా చేయాలి. 9 మంది డాక్టర్. షూర్. 9 మందా? మళ్ళీ వెళ్ళి కౌంట్ చేయాలి. వద్దొద్దు, నువ్వు కూర్చో. లాస్ట్ టైం ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉందా? అయ్యో మర్చిపోయాను డాక్టర్. డాక్టర్ నాకు గుర్తుంది. ఆర్ప్రిప్రజోల్ 001, టివెప్రాయిక్ సోడియం 100, లామెక్టల్ భోజనం తర్వాత. కాదు భోజనానికి ముందు. అంతే కదమ్మా? కరెక్ట్గా? కాదు, తిన్న తర్వాతే. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టిహీనంగా. మామ ఏంట్రా ఇది? కూర్చోనా? రేయ్ ఏంట్రా ఇది? భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాడి దృష్టిలో దేవుడి భయము లేదు. ఎందుకంటే వాడి దోషము బయలుపడి అసహ్యముగా కనపడే వరకు అది వాడి దృష్టి ఎదుట ముఖస్తుతి చేయుచున్నది. పడుకున్నప్పుడు కూడా మిగతా వాళ్ళకి చెడు కోరుకున్నారు. చెయ్యరాని నేరముల్ని ఖచ్చితముగా చేశారు. మేలు చేయడము మరిచిపోయారు. తమ్ముడు, మావా వీడు ఇక్కడే సెటిల్ అయిపోయాడు రా, ఇక రాడు. వస్తాడు. రే వెళ్ళి తాగుదాం పద. నేను 86 బ్యాచ్ కెమికల్. ఓ అయితే ఖచ్చితంగా నేను మిమ్మల్ని చూసే ఉంటాను. షూర్, నేను కూడా చూసే ఉంటాను. వెనక వైపు నుండి పైకి సరే మీకు 2 అబ్బాయిలని చెప్పారే, రెండో ఆయన ఏం చేస్తున్నారు? అది అంకుల్ ఇల్లు చాలా బాగుంది. అవును, అలాగే చాలా బాగుంది. త్వరలోనే నాన్న వైస్ ఛాన్సలర్ అయిపోతారు అంకుల్. ఓ గుడ్, కంగ్రాచులేషన్స్. ఏంటి ఇందాక నుంచి ఆ కుక్క అరుస్తూనే ఉంది? అది మరేమీ లేదు, ఊరికే. సీజర్ పైకి ఫస్ట్. In the name of the Father, Son, and the Holy Spirit. ఆమేన్. ప్రభువా, ఈ పాపలను క్షమించు. ప్రైజ్ ది లార్డ్. అన్నయ్య వెళ్దాం పద. అన్నయ్య, రే వెంకట్, విన్నావరా? అన్నయ్య నా మాట వినొద్దు. ఉండొస్తాను. హలో సార్, నా గురించి చెప్పుంటారే, చెప్పలేదా? చెప్పలేదరా? నువ్వురా. ఎరా, నీతో ఎన్నిసార్లు చెప్పాను ఈ లవ్ వద్దు వద్దు అని.
ప్రేమిస్తే పెయిన్, బ్రేకప్ అయితే పెయిన్, పెళ్లి చేసుకుంటే పెయిన్, పిల్లల కంటే పెయిన్, డివోర్స్ అయితే పెయిన్, సెట్ అవ్వకపోతే పెయిన్. మొత్తానికి ఒక మగాడు ఆడది ఏది కలిసి చేసిన పెయిన్. రే పైకి వెళ్దాం పద, పైకి వెళ్దాం. రే, చెప్పేది వినరా? పైకి వెళ్దాం. అన్నయ్య లే అన్నయ్య, పైకి వెళ్దాం పద. సారీ అంకుల్, ఈ సీన్ లో నేను లేనా? వర్షిని మ్యామ్, మీ అన్నయ్య మీ పెళ్లికి రాకపోతే మీరు ఒప్పుకుంటారా? ప్రకాష్ ఇనఫ్. ఏంటండి ఈ అబ్బాయి? వాళ్ళ నుంచి నన్ను కాపాడు, నన్ను కాపాడు ప్రభువా, నన్ను వదిలేయకు ప్రభువా, నన్ను కాపాడు, నన్ను కాపాడు. వెళ్దాం. కాపాడు. సార్, మాకు ఏ ఇష్యూ లేదు, మేము వెయిట్ చేస్తాం. ముందు అతని సంగతి చూడండి. ఇలాగే వదిలేస్తే ప్రాబ్లం పెద్దదవుతుంది. వస్తాను. ఏయ్! చచ్చిపోరా, చచ్చిపో. వీడు చస్తేనే నాకు మనశ్శాంతి, వీడు చస్తేనే నాకు మనశ్శాంతి. వద్దు నాన్న, టెన్షన్ అవ్వకండి. కడుపు మంటతో చెప్తున్నాను రా, ఒక తండ్రిగా నా నోటితో చెప్తున్నాను, నువ్వు బాగుపడవురా, ఏమిటి? నాశనమైపోతావు. వదిలేసి వెళ్ళిపోయిన అదే సంతోషంగా ఉంది. మరి నీకేమైందిరా? చచ్చిపోయాను. నా శరణ్య చచ్చిపోయింది, శరణ్య చచ్చిపోయిందిరా. సూసైడ్. నాకు చాలా భయం వేస్తోంది ఆనంద్. నాకు అసలు నచ్చట్లేదు. నన్ను బాగా అబ్యూస్ చేస్తున్నాడు, ఫిజికలీ అండ్ ఎమోషనలీ. గట్టిగా అరిచి పిల్లవాళ్ళ పక్కన ఒకేళ్ళు కూడా లేదు. నీకు కాల్ చేసినా నువ్వు అటెండ్ చేయలేదు. ఇక నా వల్ల కావట్లేదు. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇక్కడ అడ్జస్ట్ అవ్వమంటున్నారు. ఐ డోంట్ థింక్ ఐ కెన్ లివ్. వెళ్తున్నాను ఆనంద్. ఐ డోంట్ బిలీవ్ ఐఎమ్ సేయింగ్ దిస్. వెళ్ళిపోతున్నాను. ఈ మెసేజ్ ను వినేసరికి నేను ప్రాణాలతో ఉండను. ఫోనే తీయలేదు. నేను పాపిస్తాడు, నేను పాపిస్తాడు, పాపిస్తాడు, పాపిస్తాడు. కాలేజ్ ప్రొఫెసర్ ఒక అలయన్స్ ప్రిఫర్ చేశారు. సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, కానీ నార్మల్గా ఉండే అమ్మాయిలకి ఈ కాలంలో మంచి అబ్బాయిలు రావడానికి కష్టంగా ఉంది. కాబట్టి దివ్యకి తగ్గట్టే ఈ సంబంధం ఉంటుంది. అలాంటి అమ్మాయి వద్దండి. ఇలాగే సెట్ అవుతుంది. నాకు ప్రకాష్ జీవితమే ముఖ్యం, వీడికి ఇది చాలు. ఇప్పుడు ఎవరు కోరి పెడతారు?
ఒక్కసారి ఆలోచించండి. నోరు మూసుకుని రా. కాఫీ ఇచ్చిన తర్వాత అక్కడే నుంచొని వాళ్ళని చూడకూడదు, కిటికీలో నుంచి దిక్కులు చూడకూడదు. నేను దివ్య అని పిలవగానే పరిగెత్తుకుంటూ రూమ్ లోకి రావాలి. అలా చేయలేదనుకో పెళ్లి జరగదు, అమ్మ కొడుతుంది, అంతేగా. అమ్మాయి నీకు నచ్చిందా? మాకు ఓకే, కానీ ఒక్క విషయం, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేయాలి. అది కాదు, మన పాపను అలా పుడితే తనని ఎవరు ఇష్టపడరు కదా. తనందరూ తిడతారు, కొడతారు. అలా అంతా ఏం జరగదు. నువ్వు చూసుకుంటావుగా. జంతికలు చిప్స్, మిక్చర్, జంతికలు చిప్స్. అమ్మా నా దగ్గర చక్రాలు ఉన్నాయి, చిప్స్లు ఉన్నాయి, పప్పుండలు ఉన్నాయి, సున్నుండలు ఉన్నాయి. కావాలా ఏంటమ్మా కావాలా? అమ్మ చక్రాలు ఉన్నాయి, చిప్స్లు ఉన్నాయి, పప్పుండలు ఉన్నాయి, సున్నుండలు ఉన్నాయి. అమ్మా చెప్పకమ్మా. తీసుకో. వద్దు, పర్లేదు తీసుకోమ్మా. పర్వాలేదమ్మా. నీళ్ళు కావాలా? నేను పట్టి తెస్తాలే. అమ్మా చక్రాలు, మిక్చరు, పప్పుండ్లు, సున్నుండ్లు కావాలమ్మా? నిద్రపోయాడా? నిద్రపోయాడు. ఏమైంది? పుష్ దివ్య, పుష్. ఇలా చూడండి, పుష్. బాగా పుష్ చేయండి. బేబీ క్రౌనింగ్, పుష్. అంతే.
అంతే అంతే అయిపోయింది. ఆ. ఎవరి బిడ్డ ఇది? ఆది అంటే నువ్వేనా? ఆ? నువ్వు మీ అమ్మని చూస్తావా? మా అబ్బాయికి కొడుకు పుట్టాడండి. ఇప్పుడే 8 గంటలకి. శోభకృత నామ సంవత్సరంలో పుట్టిన ఈ బిడ్డ ఓ అద్భుతమైన జాతకంతో చాలా సంతోషం. గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. ఇవ్వు బాబు. ఇదిగోండి. బిడ్డ ఎక్కడా? ఇంక్యుబేటర్లో పెట్టాలని తీసుకెళ్లారు. తీసుకొస్తారు. బిడ్డ తాతలా ఉంది, బామ్మలా ఉందని ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. దివ్య, సార్ నా లాంటి ముసల్దాన్ని అనుమానిస్తున్నారేంటి సార్? సిస్టంలో అప్డేట్ చేసేయండి. డాక్టర్. అవును బావా, చాలా సంతోషంగా ఉంది. చైల్డ్ సో క్యూట్. గాడ్ బ్లెస్ యూ. బేబీకి ఇప్పుడు ఫీడ్ చేయాలి. అలాగే డాక్టర్. రే పదండ్రా. అమ్మా దివ్య తల్లి, తల్లి లేమ్మా, బాబుకి పాలివ్వాలి. లే, జాగ్రత్తమ్మా. ఎవరి బిడ్డ? మన బిడ్డ దివ్య. ఇది మన బిడ్డ కాదు అనంత్. నా బిడ్డ ఏముంటుంది? హే, ఏమైంది నీకు? ఇది మన బిడ్డ దివ్య. నా కొడుకు ఎక్కడ్రా? అమ్మా, నా బిడ్డ ఎక్కడున్నాడమ్మా? ఏంటమ్మా దివ్య, మేమేమైనా అబద్ధం చెప్తావా? అంటే నేను అబద్ధం చెప్తున్నాను? వీడి నా బిడ్డ కాదు ఆనంద్. నా బిడ్డ ఎక్కడ? వీడి నా కొడుకు కాదు, వీడి నా కొడుకు కాదు, వీడి నా కొడుకు కాదు. హాయ్ దివ్య, హౌ ఈస్ పాపా? బాయ్ నో, మీ బాబు ఏమంటున్నాడు? వీడు నా బిడ్డ కాదు డాక్టర్. ఓకే ఓకే, ఐల్ సీట్ ఇట్. అటెండర్ ఎవరు? డాక్టర్. 8 గంటలకు బిడ్డ పుట్టింది. మీకు ఎన్ని గంటలకు చెప్పారు? ఒక 8:25, 8:30కి చెప్పారు. ఓకే, సక్షన్ చేశారు, ఆక్సిజన్ ఇచ్చారు. దివ్యకి ప్లసెంట్గా 15 మినిట్స్ లేట్గా వచ్చింది. బాబుని మీరెప్పుడు చూశారు? వెంటనే చూశాను డాక్టర్. అయితే అంతా కరెక్ట్గానే ఉంది కదా? అవును డాక్టర్, కానీ తనెందుకు అలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. ఆనంద్, నా బిడ్డ ఎలా ఉంటాడో నాకు తెలీదు. దివ్య, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు చెప్తున్నారు కదా ఇది మన బిడ్డ. కోప్పడకండి.
దివ్య, నన్ను నమ్ముతావు కదా? నేను అబద్ధం చెప్పచ్చు, ఇక్కడుండే డాక్టర్ అబద్ధం చెప్పచ్చు, అంతెందుకు ఆనంద్ కూడా అబద్ధం చెప్పచ్చు. కానీ ఈ రిపోర్ట్, డాక్యుమెంట్ అబద్ధం చెప్తుందా? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను విచారిస్తాను. దివ్య, బాబు ఏడుస్తున్నాడమ్మా, పాలిస్తే ఆపేస్తాడు. ఇంకొకరి బిడ్డకి పాలివ్వటం తప్పు కాదా? లేదమ్మా, ఇవ్వచ్చు, ఇవ్వు. ఇదంతా నార్మలే. దీన్ని మేము పోస్ట్ పార్టం డిప్రెషన్ అని అంటాం. ఇక్కడ విచిత్రమైన విషయాలు ఇంకా చాలానే జరిగాయి. అవి చెప్పినా మీరు అసలు నమ్మలేరు. తనకి ఇంతకు ముందు ఏవైనా ప్రీవియస్గా మెంటల్ ఇల్నెస్ ఉండేదా? ఉంది, బీపీడీ, బార్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? డాక్టర్, పేథాలజీ వీళ్ళు మెన్షన్ చేశారా? నో డాక్టర్, అలాంటిదే మెన్షన్ చేయలేదు. చెకప్, ఫాలో అప్, స్కాన్, లేబర్ వార్డ్ అంటూ ఆవిడ చాలా వరకు నార్మల్గానే ఉన్నారు. పెళ్లికి ముందే అలా ఉండేది డాక్టర్. కానీ పెళ్ళైన తర్వాత అలాంటిది ఏం లేదు డాక్టర్. మరైతే అది పోస్ట్ పార్టం సైకోసిస్ అయి ఉండొచ్చు. ఏమైంది? నా బిడ్డ. ఏం జరుగుతుంది? నా బిడ్డని ఇచ్చేయండి. దివ్య, దివ్య, చెప్పేది వినమ్మా. ఆ బిడ్డని అక్కడ పెట్టి చెప్పేది విను. ఇలా వచ్చేమ్మా. దివ్య, ఇలా రా. అరే రే, ఇలా చూడు దివ్య, వాళ్ళకి బిడ్డని ఇచ్చేమ్మా ప్లీజ్, బిడ్డని ఇచ్చే. నా బిడ్డ. సారీ దివ్య, నా బిడ్డని చూడాలి. నాకు నా బిడ్డ కావాలి. దివ్య, ఇది మన బిడ్డ కాదు దివ్య, మన బిడ్డ పై ఫ్లోర్ లో ఉన్నాడు. నువ్వు రా దివ్య, నేను నా బిడ్డని చూడాలి. నేను చెప్తున్నాను కదా, నా నువ్వు బిడ్డని రా. చూడాలి. రా. నేను బిడ్డని చూడాలి. ఇది మెటర్నిటీ హాస్పిటల్. దివ్యకి ఏమీ కాదు, తనకి నయం చెయ్యొచ్చు. మీ డాక్టర్తో మాట్లాడతాను. మీరు ఇమీడియట్ గా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోండి. సారీ డాక్టర్. నాకు ఏమైంది? దివ్య అటువైపు వెళ్ళిపోయింది. ఎక్కడ? ఇప్పుడు అక్కడ తీసుకొచ్చారు. త్వరగా వెళ్ళండి. దివ్య, రా దివ్య. వీళ్ళు రూమ్ చిమ్మటానికి వచ్చారు కదా, అప్పుడు బిడ్డని తీసుండొచ్చు. దివ్య, దివ్య, మన బిడ్డ పై ఫ్లోర్ లో ఉన్నాడు. దివ్య, దివ్య, నా బిడ్డ కావాలి. దివ్య, దివ్య, మన బిడ్డ పైన ఉన్నాడు. దివ్య, రా దివ్య. నా బిడ్డ కావాలి. చెప్పేది నా బిడ్డ కావాలి నాకు. నేను చెప్తున్నాను కదా. నా బిడ్డ. ఏం లేదు, ఏం లేదు. ఫార్మసీ బిల్ కట్టారా? కట్టేశానమ్మా, అయిపోయింది. ఇవ్వండి. వీడు నా బిడ్డ కాదా? అంతా కరెక్ట్ గానే ఉందిగా. మీరు ఇమీడియట్ గా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోండి. ఆనంద్ పోలీసులు తీసుకొస్తున్నాడు చూడండి. ఈ హాస్పిటల్లో రోజుకి 10 నుండి 12 డెలివరీలు జరుగుతున్నాయి. చేతికి ట్యాగు, ఫుట్ ప్రింట్, బ్లడ్ గ్రూప్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. వీఆర్ క్లీన్. పేషెంట్ కి పాథాలజీ ఉంది. ఇట్స్ నార్మల్. ఇక్కడ చూడండి, లేబర్ వార్డ్ ఎగ్జిట్, ఇంక్యుబేటర్ బ్లాక్, ఇంక్యుబేటర్ వార్డ్ ఎగ్జిట్. చూసారా? మీరే చూసారుగా. అసలు ఇక్కడ ఏదైనా సందేహం వచ్చేటట్టుందా? దివ్య అంటే ఈవిడేనా? అవును సార్. నేను మొత్తం చెక్ చేశాను బ్రదర్, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మీరే మీ వైఫ్తో మాట్లాడి కన్విన్స్ చేయండి. సార్, అఫీషియల్గా కంప్లైంట్ తీసుకోండి సార్. అప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, పర్లేదా? మీ సైడ్ వీక్గా ఉంది, అనవసరంగా మీకే ఇబ్బందులు వస్తాయి. మీరు లాయరే కదా, చెప్పండి. మీరు కంప్లైంట్ తీసుకోండి సార్. వాళ్ళ నుంచి ఏదైనా ఎదురు చూస్తున్నారా? కాంప్రమైజ్గా మాట్లాడమంటారా? నాకు నా బిడ్డ కావాలి సార్. హాస్పిటల్ సైడ్లో ఏ తప్పు కనిపించట్లేదు. మీ ఇద్దరు తప్ప మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా హాస్పిటల్కి ఫేవర్గానే రిపోర్ట్ ఇచ్చారు. లేదు, మీరు కంప్లైంట్ తీసుకోండి సార్. మూర్ఖుల్లా మాట్లాడుకు మావా, ఇదేమీ ఆట కాదు. తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాన్ని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడను. రే సారీ రా, నా ఉద్దేశం అది కాదు.
అసలు ఆ బిడ్డ మీ బిడ్డ కాదని మీకు అనిపిస్తోందా? ఇంటికి వెళ్దాం దివ్య. మరి మన బిడ్డ దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. డాక్టర్స్, నర్స్, పోలీస్. నువ్వు నాకు వాళ్ళందరి గురించి అనవసరం. నువ్వు చెప్పు. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం దివ్య, ప్లీజ్. దీన్ని మేము పోస్ట్ పార్టం డిప్రెషన్ అని అంటాం. అంటే నేను అబద్ధం ఆడుతున్నాను. అసలు ఆ బిడ్డ మీ బిడ్డ కాదని మీకు అనిపిస్తోందా? నాకు వాళ్ళందరి గురించి అనవసరం. చేతికి ట్యాగు, ఫుట్ ప్రింట్, బ్లడ్ గ్రూప్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. నా కొడుకు ఎలా ఉంటాడో నాకు తెలీదు. పసిపిల్లడు ఎలా కనపడకుండా పోతాడు? ఇప్పుడు సమస్య అది కాదు. మన దగ్గరున్న బాబు అది మన బాబు కాదు. ఎలా చెప్తున్నావు? దివ్య చెప్పింది. అది ఓ పెద్ద ప్రాసెస్ బ్రదర్. మీరు కంప్లైంట్ ఇచ్చినా కోర్టు ఆర్డర్ తీసుకోవాలి. ఆ ఆర్డర్ కాపీని జిహెచ్ డాక్టర్కి ఇస్తే వాళ్ళు డిఎన్ఏ టెస్ట్కి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ పేపర్ని ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇస్తే వాళ్ళు ఎంట్రీ వేసి టెస్ట్ చేస్తారు. ఆల్రెడీ అక్కడ మనకన్నా ముందు 100 మంది లైన్లో ఉంటారు. ఎంత టైం పడుతుంది సార్? 1 నెల నుంచి 2-3 నెలల వరకు పట్టొచ్చు. వేరే దారుందా సార్? ఓసారి ప్రైవేట్లో ట్రై చేసి చూడండి. అలా చేసిన 2 వీక్స్ పడుతుంది. రే, నీకేమైనా మెంటలా? ఏమైనా చేయకపోతే చచ్చిపోతుందిరా. హలో సార్. రే సరే రండి సార్. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. 27 ఇయర్స్గా పనిచేస్తున్నారు. క్రైమా లేక సివిలా? మీ బిడ్డ మీకే పుట్టాడు అంటే మీ ప్రాబ్లం సివిల్. అదే మీ బిడ్డ మరొకరికి పుట్టాడంటే అప్పుడు మీ ప్రాబ్లం క్రైమ్. బిడ్డని ఎత్తుకుపోయారు సార్. లేదు సార్, మార్చేశారనుకుంటున్నాను. అయితే క్రైమే. అఫీషియల్గా వెళ్ళామంటే స్టేషన్ అని, జిహెచ్ అని, కోర్ట్ ఆర్డర్ అని తిరగాలి. ప్రైవేట్లో కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి. డిఎన్ఏ ల్యాబ్స్, అమృత ఇన్స్టిట్యూట్, ఇవన్నీ రెప్యూటెడ్ ల్యాబ్స్. అయితే 3 వారాలు పడుతుంది. అంత టైం లేదు సార్, కొంచెం త్వరగా సార్. మీరు కాస్త ఖర్చు పెడితే ఒక 48 అవర్స్లో తీసిస్తాను. కోర్టు కూడా రిపోర్ట్ ఒప్పుకుంటుంది. కానీ మీ ఆపోనెంట్ గవర్నమెంట్ సైడ్లో కూడా చెక్ చేయాలంటారు. చూసుకుందాం మావా. శాంపుల్ కిట్ ఇస్తాను. బిడ్డ ఫాదర్, మదర్, ఇంకా బిడ్డ శాంపుల్ ఇస్తే చాలు. సార్, ఆ బిడ్డ మీ బిడ్డ కాదానంద్. వీడు మన బిడ్డ కాదు ఆనంద్. అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? నాకు నా బిడ్డ కావాలి. నేను నా కొడుకు చూడాలి. సార్ సార్, డిఎన్ఏ రిపోర్ట్. మీరు ఉండండి సార్. ఎప్పుడు తీశారు? సార్ మీరు అడిగిన ప్రూఫ్ ఉంది సార్. త్వరగా వెళ్ళి హాస్పిటల్ అడగండి సార్. హాస్పిటల్లో కోఆపరేట్ చేయరు బ్రదర్. కోర్టు ఆర్డర్ వచ్చాక మనం ప్రొసీడ్ అవ్వాలి. అసలుకే అది రెప్యూటెడ్ హాస్పిటల్. మీరు కోర్టులో ఫైల్ చేయండి, నేను పుష్ చేస్తాను. సార్ అంతవరకు నా బిడ్డ. సార్ మా సైడ్ నుంచి మేమంతా క్లియర్ గా చెక్ చేశాం సార్. మా లాయర్తో మాట్లాడండి, కోర్టులో చూసుకుందాం. ఏమయ్యా 405 అయ్యగారు, డ్యూటీ ఎస్ఐ ఎవరున్నారు? నాగరాజయ్యా, కానీ బందోబస్తు కోసం వెళ్ళారయ్యా. చిన్నస్వామి ఉన్నారా? ఆయన ఉన్నారు సార్. సరే పిలవండి. అలాగేనయ్యా. సార్, చైల్డ్ లిఫ్టింగ్ కేసు సిఆర్బిలో అడిగి మిస్సింగ్ అండ్ ఫౌండ్ ఏంటో చూడండి. సార్ 3 వారాల్లో రిటైర్మెంట్. స్టేషన్లో ఎవరైనా ఉన్నారో చూసారా? 3 వారాల టైం ఉంది కదా. ఈ ఒక పని చేయండి, ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఓకే సార్. మీరు ఆ కాపీ తీసుకుని కోర్టుకి వెళ్ళి అప్లై చేయండి. సార్ కొంచెం త్వరగా సార్. చేస్తాను బ్రదర్.
హలో పద. చెప్పండి సార్. చైల్డ్ లిఫ్టింగ్ అయ్యా, రాసుకో. అలాగే సార్. ఏం జరిగిందో డీటెయిల్గా చెప్పండి. వైఫ్ చేతిలో బిడ్డను పెట్టిన తర్వాతే బిడ్డ కనబడట్లేదని తెలిసింది సార్. బిడ్డ కనిపించకుండా పోయిందంటే సిఆర్పిసి 154, 155. కిడ్నాప్ అయితే ఐపీసీ 363, బెచ్చమెత్తుకోవడానికైతే 363A. అదే కిడ్నాప్ అండ్ మర్డర్ అయితే 364, ర్యాన్సమ్ అయితే 364A. సరిగ్గా చెప్పాలి. కోర్టులో ఫైల్ చేయబోయేది ఎవరు? వీడే సార్, నా ఫ్రెండ్ లాయర్. చేస్తావా? చేస్తాను సార్. ఉదయం 8 గంటలకి క్వార్టర్స్కి వచ్చేయండి. సరే సార్. చెప్పండి సార్. నీ స్టాండ్కి ఎవరైనా చంటిబిడ్డతో సవారీకి వచ్చారా? ఏమో తెలియదు సార్. చంటిబిడ్డల గురించి తెలిస్తే చెప్పు, లేదా పిల్లల గురించి తెలిస్తే చెప్పు. సరే చెప్తాను సార్. భోజనం దివ్య తిని వెళ్ళమని చెప్పమ్మా. లోపలికి రండి. రేణు, ఆ మాత్రలు పట్టరా. సార్, పెటిషన్ సార్. కరెక్ట్గా ఉందా? నేను ఫైల్ చేసి వస్తాను సార్. ప్రెషర్ చేసే నెంబర్ తీసుకోండి. తీసుకుంటాను సార్. సరే రేణు, నేను వస్తాను. జైలు నుంచి ఎవడన్నా వచ్చాడేమని చూస్తున్నావా? మాట్లాడాను, ఎస్పీని కలవాలి. చైల్డ్ లిఫ్టింగ్ అంటే అడాప్షన్, సెక్స్ అబ్యూస్, సాక్రిఫైస్, ఆర్గాన్ థెఫ్ట్ ఇలాంటివి. రెగ్యులర్గా తీసుకెళ్లేవాడు తీసుకెళ్లిపోతూనే ఉంటాడు. కానీ ఎందుకని ఇలా బిడ్డని మార్చడం చేశారు? కొత్తగా ఉంది. మోటివ్ ఏమై ఉంటుంది? సిఆర్పిలో మన షణ్ముఖం ఉన్నాడు, ఒకసారి మాట్లాడి చూద్దాం. అవును, బిడ్డ మాయమయ్యి ఎంతకాలం అయింది? 5 రోజులు ఉంటుంది సార్. ఓ, ఏమైంది సార్? సిటీలో ఉన్న అన్ని క్రైమ్స్ అప్డేటెడ్ గా ఉంటాయా సార్? అవునవును, సిటీలో ఉన్న 102 స్టేషన్స్ లో నిన్న రాత్రి వరకు అప్డేట్ అయి ఉంటాయి. ఏమయ్యా, షణ్ముఖం ఉన్నారా? ఉన్నారు సార్. ఎవరు అడిగినా డీటెయిల్స్ ఇస్తారా సార్? అడగాల్సిన వాళ్ళని అడగాలి, అది ఓ పద్ధతిలో అడగాలి. సార్ ఏం లేదు, లాస్ట్ 10 రోజులుగా పిల్లలు ఎక్కడ కనపడకుండా పోయారో దొరికారో అన్నది మేము చూడగలమా సార్? అంటే పుట్టిన బిడ్డని కనిపెట్టడమే కష్టం, మన దగ్గర ఒక పిల్లాడు ఉన్నాడు కదా సార్. ఒకవేళ ఈ బాబుని వాళ్ళు వెతుకుతూ ఉంటే? వేరే ఏదైనా కేసులో ఓ బెడ్ ను తీసుకుని ఇంకో బెడ్ ను పెట్టినట్టు ఎంఓ ఉందా? ఒక వస్తువుని తీసి ఇంకొక వస్తువుని పెట్టడం అనేది బంగారం విగ్రహం దొంగతనంలో జరుగుతుంది. ఇదిగో డీటెయిల్స్ వచ్చాయి. లాస్ట్ 2 years లో సార్, నోట్ చేసుకోండి సార్, మొత్తం 78 కేసులు. ఇదంతా పుట్టి 10 రోజులు దొంగతనం చేసినవే. వాటిలో 70 కేసులు మగపిల్లలే. అయినా మగపిల్లలు, ముఖ్యంగా మొదటి కొడుకు, 72 గంటలు దాటితే చాలా కష్టమే. 72 గంటలు దాటితే ఏంటి సార్? మగపిల్లడైతే ఏంటి సార్? అమ్మాయిలైతే విదేశాలు, అబ్బాయిలైతే శ్మశానం, నరబలి. అందులోని మీ కేసేవో మొదటి కొడుకు. ఆల్రెడీ 5 రోజులు అయింది. ఈ సంవత్సరం మాత్రం చెన్నై సరౌండింగ్ లో మొత్తం 11 కేసులు. అందరూ ఇన్ఫాన్సే. మధ్యలో అమావాస్య వచ్చి వెళ్ళిపోయింది కదా. ఇంతకు చారెవరు? ట్రైనియా? ఆ డీటెయిల్స్ ప్రింట్ తీసివు. మన బిడ్డను అలా పుడితే నువ్వు చూసుకుంటావుగా? నువ్వు చెప్పు. ఒక తండ్రిగా నా నోటితో చెప్తున్నాను రా, నాశనం అయిపోతాం. చిన్నస్వామి సార్, ఈరోజు ఒక పూజ. ఏంటి పూజ? అవును సార్. ఎక్కడయ్యా? బార్డర్ తోటలో. భలే సార్. ఏమన్నావు నువ్వు? షెడ్లో మాట్లాడుకుంటుంటే విన్నాను.
లొకేషన్ కరెక్టేనా? మేము వచ్చేసాం. ఇదిగో నీ బిడ్డ, నీ బిడ్డే కదా. చెప్పు ఆనంద్, నీ బిడ్డే కదా, నీ బాబాయ్ కదా, చెప్పు ఆనంద్. తెలియట్లేదు సార్. తెలీదా? ఏమంటున్నావు అయ్యా, నీకే తెలీదా? తెలియట్లేదు సార్. పై అధికారులు మాట్లాడతారు. నువ్వేం ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చేవంటి? ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? ఎమర్జెన్సీ వచ్చాం. పోయా మన బిడ్డ కాదు ఆనంద్, బొద్దుగా ఉన్నాడు. దేని బట్టి చూసిన ప్రతి బిడ్డ నీది కాదని చెప్తున్నావు దివ్య. చూస్తే తెలుస్తోందిగా. అది ఎలా దివ్య? బిడ్డ పుట్టగానే నేను చూశాను కదా. పసిబిడ్డ కదా, అందుకే. హలో
సార్ సిఆర్బిలో ఈ డీటెయిల్స్ ఇచ్చారు. చెప్పండి. మీ స్టేషన్లో రమేష్ నేహా అనే పేరెంట్స్ వాళ్ళ బాబు కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చారు. దాని గురించి డీటెయిల్స్ ఏమైనా దొరికాయా అని చిన్నస్వామి గారు అడగమన్నారు. 10 రోజులకు ముందు ఇక్కడ బాబు ఏమైనా కనపడకుండా పోయాడా? ఒక బాబుని దొంగిలించారు కదా, మీకెవరైనా తెలుసా? తెలీదు సార్. బాబు కేసులో ప్రోగ్రెస్ ఏంటని చిన్నస్వామి గారు అడగమన్నారు. బాబు కనపడడం లేదని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా సార్? తెలీదు సార్. బాబు ఎవరో ఇక్కడ బిడ్డను వదిలేశారు. బిడ్డ పెద్దది. ఇప్పుడు ఈ పిల్లని ఏం చేస్తారు సార్? ఇక్కడ నుంచి 100కు ఫోన్ చేయగానే డ్యూటీ ఆఫీసర్స్ వస్తారు, తర్వాత వాలంటీర్స్ వస్తారు, తినగా అక్కడ నుంచి జీహెచ్, ఆ తర్వాత అక్కడ నుంచి ఏదైనా హోమ్. ఏమేడయ్యా, మన బిడ్డ కాదు. ఎలా సార్ ఇదంతా మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నారు? నా ఎన్నేళ్ల సర్వీసులో మనసంతా చచ్చిపోయిందయ్యా. టైంకొచ్చే రేపో మాపో రిటైర్ అయిపోతున్నారు. ఇవన్నీ మీకు ఎందుకండి? లేదు రేణు, చంటిబిడ్డ విషయం ఎలా వదిలేయగలను? ఇంకో 10 రోజుల్లో సర్వీస్ ముగుస్తుంది. వేరే ఆఫీసర్తో వెతికిస్తారో లేదో తెలియదు. మీ దగ్గర ఆ పిల్లాడి ఫోటో ఉంటే వాట్సాప్ లో పంపి వెతకచ్చు కదా. ఫోటో వేసి కనిపెట్టడానికి అదేమైనా కారా బైకా? పుట్టిన 10 నిమిషాల్లోపే కనిపించకుండా పోయింది. పిల్లాడు దొరుకుతాడా తెలీదు. సార్, ఐటమ్ నంబర్ 14. ఒక ఇన్ఫాంట్ హాస్పిటల్లో మిస్సింగ్. ఎక్స్చేంజ్ చేశారు. మాకు మా బిడ్డని కనిపెట్టేవ్వాలి. బిడ్డ పుట్టినప్పటి నుంచి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు ప్రాపర్గా డాక్యుమెంట్ చేయబడింది. ఎంతో పేరు పొందిన హాస్పిటల్. వీళ్ళ సైడ్లో నో ప్రూఫ్ మై లార్డ్. టెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ప్రైవేట్ ల్యాబ్లో టెస్ట్ చేయించాం మై లార్డ్. ఏ ల్యాబ్లో? కొచ్చిన్లో అమృత ఇన్స్టిట్యూట్ అండ్ డిఎన్ఏ ప్రైవేట్ లిమిటెడ్. 2 రెప్యూటెడ్ ల్యాబ్సే మై లార్డ్. క్లోజెస్ట్ టు ద ప్రూఫ్ ఎగ్జిబిట్ నెంబర్ 9 and 10. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎదురుగా ఈ టెస్ట్ తీయలేదు. అందువల్ల దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు మై లార్డ్. ఇది ఆనంద్ బిడ్డ కాదని చెప్తోంది, కానీ దివ్య బిడ్డ కాదని చెప్పడం. అబ్జెక్షన్ మై లార్డ్. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? వీళ్ళని డీగ్రేడ్ చేయడం మా మోటివ్ కాదు మై లార్డ్. కొన్ని కేసెస్లో ఇలాంటి బిడ్డలు పుట్టారు. బ్లడ్ టెస్ట్ తోటి ఆ కపుల్ బిడ్డ అవునా కాదని చెప్పొచ్చు. అలా చెప్తే ఆ హాస్పిటల్ని అక్యూజ్ చేస్తారు. ఇక్కడ ఒక హాస్పిటల్ పని బిడ్డ లెజిలిమిటెడ్ అని కనిపెట్టే పని కాదు. బిడ్డ చక్కగా డెలివరీ చేయించే పనే మై లార్డ్. ఇంటెంట్ ఈస్ నాట్ ఫైట్ టు ద హాస్పిటల్, బట్ మాకు మా బిడ్డ కావాలి. అండ్ ఇందులో టైం చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ మై లార్డ్. కౌన్సిల్, ఈ రిపోర్ట్ నేను కన్సిడర్ చేస్తాను. ద రిపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ల్యాబ్, రిజిస్ట్రేషన్ నంబర్ 5689. మీరు కోఆపరేట్ చేయండి. పిల్లల్ని త్వరగా కనిపెట్టండి. ఫారెన్సిక్ రిపోర్ట్స్కి ఎన్ని రోజులు కావాలి? మీరు ఆర్డర్ ఇస్తే 2 వీక్స్లో తీసుకోవచ్చు. ఐ వాంట్ టు సబ్మిట్ ద ఫారెన్సిక్ రిపోర్ట్ ఆన్ 10 hours. అంతవరకు ఆ పిల్లని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా? వాళ్ళ అమ్మ నన్ను వస్తే ఇచ్చేయాలి. ద ప్లెయింటిఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్స్ కస్టడీ అంటిల్ ఫర్దర్ నోటీస్. అంటే నన్ను నమ్మలేదు. టెస్టెడ్ నమ్మావు కదా. 70 ఏళ్ళుగా ఉంది ఈ హాస్పిటల్. ఇక్కడ డాక్టర్ల రాసి డెలివరీల రాసి అని చాలా చెప్తారు. ఎండి మేడం, వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా ఒక్క ముక్కలో సమాధానం చెప్పండి. పనిందని కంగారు పెడుతూ ఉండండి. ఎస్ నో తెలియదని కంగారు పెట్టండి. ఎక్స్ప్లెయిన్ చేయకండి. అర్థమైందా? ఓకే సార్, మీకు వినపడిందిగా. నాకు టైం లేదు, జస్ట్ 15 minutes. చెప్పండి. నేను ఇక్కడికి కన్సల్టేషన్ కోసం రాలేదు. ఇక్కడ క్రైమ్ జరిగింది. అలా అని మీరు అక్యూజ్ చేస్తున్నారు. కోర్ట్ ఆర్డర్. ఆ రోజు ఇంకెవరైనా పిల్లలు మిస్సింగ్ అని చెప్పారా? సార్, ఆ రోజు 9 డెలివరీలు అయ్యాయి. ఎవరికి ఎలాంటి సమస్య రాలేదు. అయితే బయట నుంచి బిడ్డ లోపలికి వచ్చాడు. ఇది మీ హాస్పిటలే కదా? ఆ రోజు 9 మంది బిడ్డలు పుట్టారు. మీ బిడ్డను మాత్రమే మేము ఎందుకు మారుస్తాం? చెప్పండి. షాపులోంచి సీసీటీవీ ఫుటేజ్ తీసుకోండి. కంట్రోల్ యూనిట్కి ఇవ్వాలి. త్వరగా ఇస్తేనే రిపోర్ట్ వస్తుంది. పోండి. ఏమయ్యా, ఇప్పుడే సార్ తీసుకెళ్లారు.
అది కాదయ్యా, సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఎన్ని రోజుల ఫుటేజ్ ఉంది సార్? రూల్ ప్రకారం 90 days ఉంటుంది. రిపేర్ మెయింటెనెన్స్ కూడా అవుట్ సోర్సే సార్. వాళ్ళు మంత్లీ ఒకసారి వచ్చి చెక్ చేసి వెళ్ళిపోతారు. జూలై 15th ఫుటేజ్ తీయండి. ఆ రోజు మెటర్నిటీ వార్డులో నీదే కదా డ్యూటీ? అవును సార్. నేను ఇంక్యుబేటర్ వార్డులో ఉండే నర్సే సార్, కానీ లేబర్ వార్డులో ఆ రోజు నైట్ డ్యూటీ చేసింది శైలజ సార్. శైలజ? నేనే బయటికి వెళ్లి అటెండర్ తో చెప్పాను సార్. అప్పుడు టైం 8:45 అయింది సార్. పిల్లాడిని నేనే ఇంక్యుబేటర్ వార్డుకి తీసుకువెళ్ళాను సార్. పుట్టిన పిల్లలందరినీ ఇంక్యుబేటర్ లో పెట్టాం. వీళ్ళ బాబు టెంపరేచర్ అన్ఈవెన్ గా ఉంది కాబట్టి పెట్టాం. భోజనానికి కడదామా? పస్తులుంటే బిడ్డ దొరకదయ్యా. పునీతవతి రాజశేఖరన్ సార్. ఇప్పుడంతా డిజిటలైజ్ అయిపోయింది. చేతికి ట్యాగ్ వేస్తాం, అందులో యూనిక్ ఐడి నంబర్ ఉంటుంది. తల్లి చేతికి బిడ్డ చేతికి ట్యాగ్ వేసి దాన్ని ఒక ప్రాక్సిమిటీ సిస్టమ్ లో ట్రాక్ చేస్తూ ఉంటాం సార్. బిడ్డని 8 గంటలకు బయటకు తీశారు. 8:35కి బిడ్డని తన అమ్మకి చూపించారు. 8:45కి బిడ్డని మాకు చూపించారు. కార్డ్ కట్ చేయడానికి అప్పుడప్పుడు టైం అవుతుంది. అంబ్లికల్ కార్డ్ కట్ చేసిన తర్వాత బిడ్డని క్లీన్ చేశాకే తల్లికి చూపిస్తాం. అందుకు అరగంట పడుతుందా? అవును సార్. తల్లి నుంచి చివరిగా అంబ్లికల్ కార్డ్ ద్వారా బిడ్డకి స్ట్రెంగ్త్ ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. 8 గంటలకి బిడ్డని బయటకు తీశారు. 8:35కి అమ్మకి చూపించారు. 8:45కి బాబుని మాకు చూపించారు. 9 గంటలకి బిడ్డని ఇంక్యుబేటర్లో పెట్టారు. హాస్పిటల్ పెరిమీటర్ ఇంకా మెటర్నిటీ బ్లాక్ సీసీటీవీ ఫుటేజ్ని తీసి కంట్రోల్ యూనిట్కి పంపాం సార్. ఎస్పీ గారితో మీరు కొంచెం మాట్లాడాలి సార్. సరే మాట్లాడతానులే. థ్యాంక్స్ సార్. మోస్ట్లీ స్కెచ్ వేయడాలు, ప్లాన్ చేయడాలు జైల్లోనే జరుగుతాయి. సరే ఇక్కడే ఉండి మాట్లాడండి సార్. ఏంటి సెల్వం, ఎలా ఉన్నావు? పిల్లల్ని చూసావా? సార్ నా భార్య రావట్లేదు సార్. చూసి 3 నెలలైంది సార్. సార్ మీరు చెప్తే వింటుంది సార్. మాట్లాడతా. నాకు విషయం తెలియాలబ్బా. రీసెంట్గా రిలీజ్ అయిన వాళ్ళు ఎవరైనా పిల్లల్ని ఎత్తుకెళ్ళిన విషయం రిజిస్టర్ తీసి చూస్తే మీకే తెలుస్తుంది సార్. ఎవరు వెళ్ళారో తెలుస్తుంది కానీ ఎందుకు వెళ్ళారో తెలియదు కదయ్యా. కొంచెం హెల్ప్ చేయబ్బా. ఆనంద్ రా, మన ఏరియా కుర్రాడే, పసిబిడ్డ కనబడడం లేదు పాపం. సార్ పిల్లల మ్యాటర్ నాకు తెలియదు సార్. లోపలేదో పెద్ద మ్యాటర్ జరుగుతుంది, కానీ అది చాలా పెద్ద మ్యాటర్ సార్. కొంచెం అడిగి చూడు సెల్వం. సార్ నా పెళ్ళంతో మాట్లాడండి సార్. ఏం కేసు సార్? చంపేశాడు. ఎవరిని? వాడి పెళ్ళాన్నే. వాడి ఫ్రెండ్తో చూశాడు. మరి పిల్లలతో చెప్తానన్నారు. వాడు అలాగే వాగుతాడు. ఏంటి సార్, జైలుకి వచ్చిన తర్వాత ఈ గజా మీకు గుర్తుకొచ్చాడా? అంటే నీ దగ్గరకు రావడానికి ముందే అన్నీ తెలుసుకొని రావాలి కదా గజా. ఇలా మాటలు చెప్పి అన్ని పనులు చేయించుకుంటున్నారు సార్. తమ్ముడు, సార్ నాకు 15 సంవత్సరాలుగా తెలుసు. పేరేంటయ్యా? నా పేరు లైక్ సార్. వాడి పేరు షేర్. ఎన్నేళ్ళుగా గజా దగ్గర ఉంటున్నావు? 3 సంవత్సరాలుగా సార్. చంటి బిడ్డను ఏమైనా చూసావా? మీరు బుల్లింగ్ చేసేవాడు అది మాత్రమే చేస్తాడు సార్. పని అయిపోయిన తర్వాత అన్నీ అక్కడే ముగించుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే రేపో మాపో ఎవడో చేసిన కేసు వీడి మీద పడితే బెచ్చమెత్తడానికి హాస్పిటల్ నుంచి తీసుకురారు సార్. నైట్ ప్లాట్ఫామ్ లో నిద్రపోవడం, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లో అయితే ఈజీగా తీసుకొచ్చేస్తారు సార్. ఇక్కడ కిటికీని బద్దలు కొట్టేవాడు, తాళాలు పగలు కొట్టేవాడు, తాళాలు తెరిచే వాటి నుంచి మొదలు పెట్టి మర్డర్ చేసే వరకు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంది. ముఖ్యంగా ఇక్కడ పిల్లల్ని కిడ్నాప్ చేస్తే నార్త్ కు పంపిస్తుంటారు. ఇక్కడ ఉంచుకోరు. పిల్లాడిని ఎత్తుకెళ్లడం మాత్రమే ఇక్కడ పని. ఇంకా పిల్లాడిని పెట్టెళ్ళడం అంతా సినిమాల్లో జరుగుతుంది. బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తున్నాడు. ఈ ట్రాఫిక్ కేసులన్నీ మీరు అందుకే ఇక్కడికి వచ్చుంటారు నాకు తెలుసు సార్. వీళ్ళందరూ సిగ్నల్ లో బెచ్చమెత్తుకునే వాళ్ళు. బాగా చూసుకోండి సార్. వచ్చే వారం వీళ్ళంతా ఇంకో సిటీకి వెళ్తారు. మారుస్తూనే ఉంటారు సార్. ఒకే చోట ఉంచరు వీళ్ళని. ప్రతి హాస్పిటల్కి లీడ్ దొరుకుతుందేమోనని తిరుగుతున్నాడు. వెతుకుతున్నాడు కదా, దిగులు పడకు, తప్పకుండా నీ మనవడు దొరుకుతాడు. నా నోటితో శాపం పెట్టాను. రేయ్ అదేం కాదురా, నువ్వు ధైర్యంగా ఉండు. బాగున్నావా? బాగున్నాను సార్.
చాలా ఫిల్టర్స్ యూస్ చేసేసాం సార్. ఇన్ గేట్ అవుట్ గేట్ పూర్తిగా స్కాన్ చేసేసాం సార్. పిల్లాడిని ఎవరినైనా గేట్ నుంచి బయటకు తీసుకెళ్ళడం చూసావా? సార్ 8:30 తర్వాత మెటర్నిటీ బ్లాక్ లో నుంచి ఏ పిల్లాడు బయటికి వెళ్ళలేదు సార్. ఇక్కడ పిల్లలు ఎవరైనా కనపడకుండా పోయారా? మరి లోపల సార్ క్లీన్ సార్. డెలివరీ టైమింగ్, లేబర్ వార్డ్ ఎగ్జిట్, ఇంక్యుబేటర్ రూమ్ ఎంట్రీ అంతా క్లియర్ గా ఉంది సార్. ఇటు చూడండి సార్. ఫస్ట్ టైం ఈ కెమెరా నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంక్యుబేటర్ రూమ్ లో పిల్లాన్ని పెట్టి రావడానికి 90 సెకండ్స్ అయింది సార్. కానీ వాళ్ళకి సెకండ్ టైం 20 సెకండ్స్ ఎక్కువైంది సార్. ఇది ఒక చిన్న నెగ్లిజిబుల్ డ్యూరేషనే సార్. దీన్ని ఒక బ్లైండ్ స్పాట్ గా కన్సిడర్ చేయలేం. ఎగ్జిట్ ఎంట్రీ, బాడీ లాంగ్వేజ్, కలర్ అండ్ కాస్ట్యూమ్ కంటిన్యూటీ అంతా సరిగ్గా ఉంది సార్. పిల్లాడు మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు సార్. ఇంత క్లీన్ గా చేయాలంటే క్లోజ్ కాంటాక్టే సార్ పాసిబుల్. నేను పనిలోకి వచ్చినప్పుడు ఇవేమీ లేవు. కళ్ళే కెమెరా, బ్రెయినే హార్డ్ డిస్క్. వస్తా. ఓకే సార్. పిల్లాడు మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు సార్. ఇంత క్లీన్ గా చేయాలంటే క్లోజ్ కాంటాక్టే సార్ పాసిబుల్. పునీతవతి రాజశేఖరన్ సార్. నేను ఇంక్యుబేటర్ వార్డులో ఉండే నర్సే సార్. నేనే బయటికి వెళ్ళి అటెండర్తో చెప్పాను సార్. ఎలాంటి రికార్డు లేదు, ఎలాంటి ప్రూఫ్ లేదు. బాబు తాగడానికి కొంచెం నీళ్ళు ఇయ్యి. ఇదిగోండి. ఇలా రా. వెళ్ళమ్మా. కెమెరా 1. ఫస్ట్ టైం ఈ కెమెరా నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంక్యుబేటర్ రూమ్ లో పిల్లాన్ని పెట్టి రావడానికి 90 సెకండ్స్ అయింది సార్. కానీ అదే సెకండ్ టైం 20 సెకండ్స్ ఎక్కువ అయింది సార్. అక్కడ పెట్టు. ఇక్కడ మాత్రం తేడాగా ఉంది, మిగతా చోట్ల కరెక్ట్గానే ఉంది. ఇంత క్లీన్ గా చేయాలంటే క్లోజ్ కాంటాక్ట్ ఏ పాసిబుల్. పునీతవతి రాజశేఖరన్ సార్. నేనే బయటికి వెళ్ళి అటెండర్తో చెప్పాను ఆ సార్. నర్సుని రమ్మని చెప్పు. ఆవిడ జాబ్ రిజైన్ చేసేసారు సార్. సౌదీలో ఆవిడకి జాబ్ వచ్చింది. మీరు ఆల్రెడీ ఆవిడ ఎంక్వైరీ చేశారు. సరే, తన అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వు. సార్, ఎప్పుడు జాబ్ వదిలేసి రిలీవ్ అయ్యావు నువ్వు? సార్ 1 వీక్ అవుతుంది సార్. రిజిగ్నేషన్ లెటర్ కూడా 3 నెలల ముందే ఇచ్చాను. ఓ, సౌదీలో ఉద్యోగం దొరికింది సార్. సరే, రేపు హాస్పిటల్కి ఒకసారి వచ్చి వెళ్ళు. ఓకే సార్. నర్సు శైలజ మీకు బాగా పరిచయమా? లేదు సార్.
ఫాలో చేయి, ఇంకేం చేయకు. లొకేషన్ పంపు, నేను వస్తున్నా. సార్ 5 కావాలి సార్. 5 మంది ఎందుకు? చూస్తుంటే పెద్ద గ్యాంగ్లా ఉంది సార్. ఆర్మీ వాళ్ళని పిలవనా? ఏఆర్లో 4 తీసుకెళ్ళవయ్యా. లేదు సార్. మనుషులు లేరయ్యా, పిస్టల్ తీసుకో. సార్ స్ట్రైట్గా వెళ్ళు. రే, ఎవడ్రా లో పాయింట్? నేనేనా? నాకు ఆటైరా, వస్తాను. సరేనా? ఆ సిగ్నల్ రైట్ తీసుకో. పాలు తాగేసి బాగా నిద్రపోతున్నావా? నిద్రపో. ఎవడ్రా విన్నింగ్? ఆనంద్ రావచ్చా? రే మనీ ఎటు చూడరా. ఆగండి సార్. ఏం లేదునా. ఇప్పుడు రండి. పదండి. హలో సార్. ఆనంద్ లేడా? సార్ తను కనబడడం లేదు సార్. ఇవరా. రే తీసుకోరా. పట్టుకుంటామండి.
ఈ పిల్లని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? వెళ్ళిపోన్నా. పట్టుకోండి వాడిని, లాక్ చేయండి, వదలదు వాడిని. కుమార్, నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు పిల్లలు లేరు సార్. శేఖర్ సార్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. బిడ్డను కొనుక్కోవడానికే సార్ అక్కడికి వెళ్ళాను. ఈ రోజుతో బిడ్డ కనపడకుండా పోయి 10 రోజులు అవుతుంది. నా పిల్లడి మొహం కూడా నాకు గుర్తు సార్. మీరేం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు సార్. నాకేం తెలియదు సార్. పేరు మూర్తి. నీకిద్దరు అమ్మాయిలు ఉన్నారు. మగ పేరులో నర్సింగ్ ఏజెన్సీ ఉంది. చెన్నైలో చాలా హాస్పిటల్కి మూర్తి సరే నర్స్ ఏజెంట్. వీళ్ళు ఫారిన్ కూడా చాలా మందిని పంపారు. సిఏవిజీ 2 క్రాఫ్ట్లు చూసి మాట్లాడండి, తక్కువకి ముగిద్దాం. గుడ్ హాస్పిటల్, సూపర్గా ఉంటుంది. ₹6 ప్యాకేజ్. నేను నా లాయర్తో మాట్లాడాలి. కూర్చో. నేను ఏం చేయలేదు సార్. అంటే దీని గురించి నీకేం తెలీదు. నా నోటుకు చూసావా ఎన్ని ఘాట్లున్నాయో. 8 ఏళ్ల వయసు నుంచి ఈ పని చేస్తున్నాను. అంత తేలిగ్గా చెప్పను. ఆనంద్, మొహం మాత్రం వదిలే. సార్ 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 వద్దు సార్. వయసు అది చూడను, మొత్తం గ్రూపును పట్టుకున్నాం. సార్ మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. శైలజ ట్విన్స్ లో ఒకరన్న విషయం నాకు అసలు తెలీదు. ఐఎమ్ సో సారీ సార్. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు సార్. దొరికేంత వరకు ఏది జరగలేదనే నమ్ముతూ ఉంటాం. పసిబిడ్డను దొంగిలించావే, నువ్వు అసలు బాగుంటావా? ఏంటి ఊరికే దొంగిలించాను అంటున్నావు? వద్దని వదిలేసి పారేసిన పిల్లలు ఎంతమంది నా వల్ల పెద్ద పెద్ద ఇళ్లలో సంతోషంగా ఉంటున్నారో తెలుసా? బాత్రూముల నుంచి పార్క్, బస్సు, చెత్తబుట్ట, రైల్వే స్టేషన్లలో అప్పుడే పుట్టిన పసిబిడ్డల్ని అనాథల్లా వదిలేసి వెళ్ళిపోతారు. నా ఈ చేతులతో ఎంతమంది పిల్లలకి జీవితాన్ని ఇచ్చానో తెలుసా? ఊరికే అరుస్తున్నాడు. మూసుకుని ఎళ్ళు ఇక్కడి నుంచి. నీ మీద కూడా కోపం లేదు శైలజ, కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అక్క నీలా మాట్లాడింది చూడు, అదే. కంగ్రాట్స్. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఈ ఒక్క పని సరిగ్గా చేసి పడితే ఫారెన్ వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు ఫ్రీగా చేస్తానని
చెప్పారు సార్. విఐపి నర్సే కదా, చేసేద్దాం. కేసేంటి? డయాలిసిసా? చూసి మాట్లాడండి, తక్కువలో చేసేద్దాం. మంచినీళ్ళు. మరి ఇలా బిహేవ్ చేస్తే ఎలా సార్? పేషెంట్ అమ్మా, నీకు తెలీదా? ఈ పేమెంట్ ఇంకెక్కడా దొరకదు. మా తెలియనోడు ఏదో కాలు చేతులు పంచేవనుకో. సర్లే, వేరే పనుంది. మీరు ట్విన్సే కదా? ఇతనా? అవునా సార్? మీ బిడ్డ నాకు తెలియదు సార్, ఇది నా వృత్తి. అన్నట్టు ఆ రోజు తీసుకోలేదు, ఇచ్చాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే దొంగిలిస్తాను. ఆ రోజు ఆ శేఖర్ ఉన్నాడే, ఇతనేగా? ఆ రోజు ఆడ అన్నాడు, ఓ పిల్లోని తీసుకుని ఇంకో చోట ఇవ్వాలి, మంచి డబ్బు ఇస్తారన్నాడు. అందుకే చేశాను. అయితే ఈ బిడ్డని ఎక్కడి నుంచి దొంగలించుకుని వచ్చా? బోస్ హాస్పిటల్ 7వ వార్డు 2వ బెడ్. ఆనంద్, ఆ బిడ్డ తల్లిదండ్రుల పేర్లు అడ్రస్ పంపించాను. మీ ఇంటికి పక్కనేనయ్యా. రండి అల్లుడు గారు. పట్టు వాళ్ళ అమ్మ నాన్నని కనిపెట్టేశాం. పట్టుని వాళ్ళకి చేయాలి. రేపొద్దున్నే చేయాలి. ఇక్కడే మన ఇంటి పక్కనే. రేపు పొద్దున్నే చేయాలి. ఇందాక చెప్పారు కదా, మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? లేదు నాన్న, ఓన్రా బుజ్జికన్నా. ఓమైంది? ఏడవకూడదు బుజ్జికన్నా, ఏడవద్దు. వీటిని నేను ఉంచుకోవచ్చా, ప్యాక్ చేయాలా? సరే అండి. బాబుని తీసుకెళ్ళి ఇచ్చేశారంట. వాళ్ళేదో హౌసింగ్ బోర్డులో ఉన్నారన్నారు. బుజ్జుడు పడుకున్నాడని అడగనా? పడుకునే టైం ఇది. వాళ్ళ నంబర్ ఉందా నీ దగ్గర? వద్దు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు పేదవాళ్ళ ఉన్నారు. బాబుని చూసుకోగలరా? డబ్బు ఉందో లేదో మన వాళ్ళకి హెల్ప్ చేద్దామా? వద్దు, కనిపెట్ట కదా, మనకంటే బాగా చూసుకుంటారు వాళ్ళు. తప్పిపోయి దొరికారు కదా, ఇంకా బాగా చూసుకుంటారు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి బుజ్జుడిని తిరిగి తెచ్చుకుందాం. తప్పు. ఎవరి బిడ్డ వాళ్ళ ఇంట్లోనే పెరగాలి, అదే కరెక్ట్. ఆనంద్ బాబుకి పొద్దు నుంచి పొజ్జులో బాలేదు, ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను. వెళ్ళి చెప్పొద్దామా? ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు కదా. వద్దు, పదే వెళ్ళి విసిగించు. వాళ్ళ బిడ్డని వాళ్ళు చూసుకోరా అంటే నాకు నిజం చెప్పకూడదని వెతుకుతున్నట్టు నటిస్తున్నావా? చెప్పాదని నేను తట్టుకోగలను.
ప్రతి మనిషి పరువు అని కష్టపడతాడు. కానీ పరువు ముఖ్యమా ఆకలి ముఖ్యమా అని అడిగితే చివరికి ఆకలే ముఖ్యం అంటాడు. నిన్న నీ పెళ్ళాం నువ్వు కనిపించడం లేదని లోకల్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. నువ్వు నాకు సమాధానం చెప్పేంత వరకు వెతుకుతూనే ఉన్నావని పోలీస్ స్టేషన్లో చెప్తారు. నీ భార్యకి పిల్లలకి ఇంతవరకు ఏమీ తెలీదు. నువ్వు నీ సమస్యని బయటకు వచ్చి ఫేస్ చేసుకో. మేము ఇన్వాల్వ్ అవ్వం. ఆ అమ్మాయిల్ని కూడా వదిలేస్తాం. వాళ్ళు ఊరికెళ్ళి హ్యాపీగా ఉంటారు. ఏమంటావు? క్యారమన్ పాప్కార్న్ కొనివ్వమని ఒకటే గోల. చిన్న పిల్లలు అడ్డమైన తిండి తింటున్నారు. ఆ అమ్మాయి పేరేదో ఉంది, హన్సిక. నీ కూతురు పేరు కూడా హన్సికే కదూ? పాప్కార్న్ కావాలి, ఫాదర్ కావాలంటే ఏం చేస్తాం? నువ్వు వాళ్ళని కాపాడదలుచుకునేంతగా వాళ్ళు నిన్ను కాపాడతారనుకుంటున్నావా? కష్టం. 22 గంటలు దాటితే ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. వీళ్ళు చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు. చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ టీం. నాకు 3-4 సంవత్సరాలుగానే తెలుసు. రాజేంద్రన్ హాస్పిటల్లో వాడే సెక్యూరిటీ సర్వీస్. అక్కడే వాడు నాకు పరిచయం. వాడు సెల్ ఫోన్ వాడాడు. ఏం మాట్లాడన్నా సరే వాడే వస్తాడు. వాడొక్కడేనా? నాకు వాడు మాత్రమే తెలుసు. వీడిని చంపినోడు ఇటువైపే వెళ్ళాడు 2-వీలర్లో. రాజేంద్రన్ నాకు వాడు మాత్రమే తెలుసు. నాకు వాడు మాత్రమే తెలుసు. మంచి మనిషికి మరణం లేనే లేదు. జ్ఞాపకాలన్నీ చిరకాలం నిలిచుంటాయి. నీకు మరణం లేదు పోవయ్యా, మా మదిలో నిలిచిపోయావు. అతనికి 2 పెళ్ళాలి సార్. ఈవిడ మొదటి పెళ్ళాం, ఆవిడ పిల్లలు. ఈవిడ రెండో పెళ్ళాం, ఆవిడ పిల్లలు. ఆ 2 కుటుంబాల వాడికి అసలు పడదు సార్. సస్పెక్ట్స్ గానీ శత్రువులు గానీ ఎవరైనా ఉన్నారా? ఎవరికీ తెలియలేదు సార్. ఒకడు నార్త్ నుంచి వచ్చాడంటున్నాడు, ఇంకొకటి కాదంటున్నాడు. మనిషి వారానికి 3 రోజులు గుడి గోపురం ఉండి తిరుగుతూ ఉన్నాడు. ముసల్ది శేఖర్ తప్ప ఎవరూ తెలియదని చెప్తోంది. శేఖర్ మూర్తి తప్ప ఇంకెవరూ తెలియదంటున్నాడు. మూర్తి చెప్పిన రాజేంద్రన్ ఇక్కడ చచ్చిపడున్నాడు. భయంగా ఉంది సార్. రాజేంద్రని ఎందుకు చంపాలి సార్? ఎవరో ఫాలో అవుతున్నారు సార్. గజాన్ని అడుగుదామా సార్? అది వర్కౌట్ కాదయ్యా.
ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? తప్పించుకున్నారు కదా, టీ తాగండి. ఒకడు నార్త్ నుంచి వచ్చాడంటున్నాడు, ఇంకొకటి కాదంటున్నాడు. స్కెచ్ వేయడాలు, ప్లాన్ చేయడాలు జైల్లోనే జరుగుతాయి. లోపలైతే పెద్ద మ్యాటర్ జరుగుతుంది. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ గజ మీకు గుర్తుకొచ్చాడా సార్? గజాతోనా? పిచ్చోళ్ళ మాట్లాడుకో. అడిగితే ఏంటి తప్పు? చెప్పినా నీకు అర్థం కాదు. అయినా వాడితో కలిసి పనిచేసే వాళ్ళ గురించి ఎవడా చెప్తాడు? ఆ రోజు మనం వాడితో పిల్లాడని సెంటిమెంట్గా మాట్లాడడం వల్ల హెల్ప్ చేశాడు. గజాను ఊరికి వెళ్ళి అడగడం కుదరదయా? ఏంటిది? ఎప్పుడు? ఇదిగో వస్తున్నా. ఏమైందండి ఈ సమయంలో ఫోన్? వెళ్ళొచ్చి చెప్తాను. మీ వాడు భలే కామెడీ చేస్తున్నాడు సార్. గజ, వాడితో నేను మాట్లాడతాను. వాడు బిడ్డ దొరకలేదనే బాధలో ఇలా చేసుంటాడు. వాడు చిన్నపిల్లాడు. ఆడు చిన్నపిల్లాడా? ముద్ర వేలు ఓకేనారా? అది మాత్రం ఇచ్చేయమని చెప్పు. స్కెచ్ వేయడాలు, ప్లాన్ చేయడాలు జైలు నుంచి ఎవడన్నా వచ్చాడేమో చూస్తున్నావు. జైలుకి వచ్చిన తర్వాత ఈ గజ మీకు గుర్తుకొచ్చాడా? జైల్లోనే జరుగుతాయి. లోపలైతే పెద్ద మ్యాటర్ జరుగుతుంది. రాజేంద్రని ఎందుకు చంపావు? రాజాని చంపినవాడిని కనిపెట్టమని అడిగితే ఊరికి బెదిరించి పంపిస్తారనుకున్నాను. నన్ను కట్టిపడేసిన తర్వాత డౌట్ వచ్చింది. రాజేందర్ని చంపడానికి వచ్చిన వాడు వీడే. వద్దని చెప్పు. ఆపమని చెప్పయ్యా. గజ, వద్దని చెప్పయ్యా. రాజేందర్ని ఎందుకు చంపావరా? వదిలే, నన్నేం చెయ్యొద్దు. వరదరాజే చంపేయండి. యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు చాలాసేపు మాటలు రాలేదు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? తప్పించుకున్నారు కదా. తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజేంద్రన్. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది. ప్లీజ్ తీయండి సార్. వద్దనకండి సార్. దీనికోసం మేము చేయలేదు. ఈ మంచి మనసు కోసమే సార్. ఒక బిడ్డ పుట్టదా అని మేము ఎంతో ఖర్చు పెట్టాం సార్. ఎన్నో గుళ్ళకు వెళ్ళి వేడుకున్నాం సార్. నాకు 2 ప్రాణాలు ఇచ్చారు సార్. మీరే సార్ మా దేవుడు. తీసుకోండి సార్, వద్దనకండి సార్. తీసుకో.
కేసీఎస్ సాఫ్ట్వేర్లో క్లౌడ్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాను. ఇదొక గవర్నమెంట్ ఎయిడెడ్ హాస్పిటల్, చెన్నైలో ఉంది. హాస్పిటల్ అని డిజిటైజ్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి అనౌన్స్ చేసింది. వీళ్ళ పేషెంట్ డేటా మేనేజ్మెంట్, బిల్స్, రిపోర్ట్స్ ఇవన్నీ డిజిటైజ్ చేయాలి. పేపర్, పెన్ను, ఇంకు పోయి డెస్క్టాప్, ల్యాప్టాప్, కీబోర్డ్, మౌస్ అని మారబోతుంది. పేషెంట్ యొక్క రిపోర్ట్లను ఏకం చేసి ఒకే కేసీట్ కావాలి. మెడిసిన్ కొనేటప్పుడు పేషెంట్ అకౌంట్ ఇస్తే బాగుంటుంది సార్. పుట్టిన బిడ్డకి వాళ్ళ అమ్మకి బార్కోడ్ ట్యాగ్ కావాలి. త్వరగా. నమస్కారం సార్. సార్ నాకు చాలా కావాల్సిన సార్. దీనికి నేనెలా హెల్ప్ చేయగలను సార్? ఆ బిడ్డ మాకు ఏదో యాక్సిడెంట్ లో దొరికింది. మీరు హాస్పిటల్లోనే ఉంటారు, ఎవరైనా బిడ్డ వద్దని చెప్పి వెళ్తారు కదా సార్. మీరు మనసు పెడితే జరుగుతుంది సార్. మొక్కని దేవుడు లేడు సార్, చూడని వైద్యం లేదు సార్. 5 లక్షలు ఇవ్వడానికి కూడా రెడీ సార్. నా నెల జీతం 45,000. సంవత్సరం మొత్తం కష్టపడి పనిచేస్తే ఎంత వస్తుందో అది ఇప్పుడే ఇస్తా అంటున్నాడు. ఏదో ఒకటి చేయండి సార్. 5 లక్షలు అంటున్నాడు, ఇస్తాడా? పెద్ద రిస్క్ ఏమో. డబ్బున్న వాడికి, మిడిల్ క్లాస్ వాడికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఈ రిస్కే. మీనా 50,000 మంచి అమౌంట్. ఒకసారి చేస్తే కంటిన్యూగా చేయొచ్చు. రాజేంద్రన్ సాలిడ్ హ్యాండ్, కానీ రంగంలోకి దిగితే ఇక్కడ పుట్టిన బిడ్డలు ఎవరు రారు సార్, అది చాలా రేరు. 5-6 ఏళ్ల పిల్లలే ఇక్కడ ఉన్నారు సార్. వీళ్ళలో ఎవరైనా కావాలంటే చెప్పండి సార్, మాట్లాడుకుందాం. పుట్టగానే చనిపోయింది అనుకోవచ్చుగా. 1 కాదు 4 పిల్లలు కనొచ్చు. ఆలోచించు, 5 ఏళ్ల జీతం మొత్తంగా. ఏమంటావు? నొప్పులు వస్తే తెలియజేయి. అయినా వాళ్ళకి ఆ పాపను ఎక్కడ అప్పగించాలి? ఇద్దరం చేతిలో ఒక బిడ్డని పట్టుకుని నించుంటే ఎవరికి అనుమానం రాకూడదు. అది తరచూ పిల్లలు వచ్చే చోటే ఉండాలి. ఆ రోజు గుడిలో దేవుడు తర్వాత నా కాళ్ళకి దండం పెట్టారు. దాట్ వాస్ అ నైస్ హాయ్. నీ దగ్గర డబ్బు లేకపోయినా, తిండి లేకపోయినా, వేసుకోవడానికి బట్ట లేకపోయినా ఒక్కడు అడుగుడు. కానీ పిల్లలు లేరంటే ఎప్పుడు విశేషం, ఎప్పుడు మంచి న్యూస్ చెప్తావు. ఎందుకు ఇంకా పుట్టలేదు? గుడికి వెళ్ళు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఆకుకూర తిను, ఈ పండు తిను అని ప్రెషర్ ప్రెషర్ ప్రెషర్. వాళ్ళ పెట్టే ప్రెషర్ వల్లే చాలా మంది పిల్లల్ని కంటున్నారు. మన ఊర్లో అది ఒకరి ఇష్టం, నిర్ణయం అని కాకుండా అది ఒక వరంగాను, భాగ్యంగాను మార్చేశారు. ఒకవైపు ఈ ప్రపంచం డిజిటైజ్ అవుతున్న కొద్దీ మరోవైపు ఈగలు గుమ్ముగూడినట్టు ఫర్టిలిటీ సెంటర్స్, మెటర్నిటీ క్లినిక్స్, స్కాన్ సెంటర్స్ అని పిల్లలు పుట్టుకకు మగతనం ట్రీట్మెంట్ అంటూ ఒక పెద్ద ఇండస్ట్రీయే తయారైంది. కొన్ని వేల సంవత్సరాలుగా పిల్లల్ని కంటున్న మనుషులకి 100 ఏళ్ల క్రితం వచ్చిన ఈ వైద్య ప్రపంచం కొత్త కొత్త వ్యాక్సిన్స్లని, స్కాన్లని, మందులని ఇచ్చింది. దీనికి మధ్య మన దేశంలో లక్షలో కొద్ది పిల్లలు అమ్మా నాన్న లేకుండా అనాథగా బోల్డని చైల్డ్ కేర్ సెంటర్స్లో ఉండే పరిస్థితి ఉంది. చూసారంటే ఇక్కడ అంత సులభంగా ఒక బిడ్డని దత్తత తీసుకోలేం. సెంట్రల్ అడాప్షన్ బోర్డులో రిజిస్టర్ చేయాలి, లీగాలిటీస్ క్లియర్ చేయాలి, ఏళ్ల కొద్దీ ఎదురు చూడాలి. ఇవన్నీ మాకొక స్ట్రాంగ్ అయిన వ్యాపార పరిస్థితి క్రియేట్ చేసింది. పిల్లాడు మావాడే ఉండాలి. బిడ్డలో ఏంటి? మాలోనే చాలా ఉన్నాయి. ఆ బిడ్డని తాకి ఎత్తుకోవాలి, మా ఇంట్లో అందరితో కలిసిపోవాలి. హోప్ యూ అండర్స్టాండ్. 25 lakhs, 50 lakhs. స్ట్రైట్ గా చేయకూడదు, అవుట్ సోర్స్ చేద్దాం. ఒక టీమ్ సెట్ చేయాలి. అట్లీస్ట్ 4 లేయర్లు ఉండాలి. ఒకరు ఇమీడియట్ గా వాళ్ళ పైన కింద ఎవరున్నారో తప్ప మిగతా ఎవరి గురించి తనకి తెలియకూడదు. ఒక పెద్ద ప్రోగ్రామ్ లో ఉన్న చిన్న చిన్న మోడల్ లాగా ఈ ప్రాజెక్ట్ లో వాళ్ళు చిన్న చిన్న మోడల్. అవసరం లేకపోతే వాళ్ళని తీసేయాలి, కానీ ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉండాలి. పిల్లల కోసం రకరకాల రిక్వెస్ట్ వచ్చాయి. డెలివరీ చేశాం, బాగా సంపాదించుకున్నాం. రాజేంద్రన్ ఒక సెక్యూరిటీ సర్వీస్ కంపెనీ మొదలుపెట్టారు. నేను సొంతంగా ఒక క్లౌడ్ కంప్యూటింగ్ కన్సల్టెంట్ కంపెనీ మొదలుపెట్టాను. మేము పెద్దగా ఎవరికి దొరకపోవడానికి కారణం మేము ఆపరేట్ చేసిన విధానము, హాస్పిటల్కి మాకు ఉన్న కనెక్షన్. ఇది ఒక క్లోజ్ నెట్ గ్రూప్. రెఫరెన్స్లో మాత్రమే ఆపరేట్ చేస్తాం. ఎవరు రెఫరెన్స్? రెఫరెన్స్ కాదు సార్, ఫ్రెష్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? రెఫరెన్స్ మాత్రమే. సార్ పార్టీ చాలా పెద్ద పార్టీ సార్, అడిగినంత డబ్బిస్తారు. ఎంత ఇచ్చినా ఓన్లీ రెఫరెన్స్. మనతో కలిసి క్రైమ్ చేసేవాడు ఎప్పుడు మన పేరు బయట పెట్టాడు రాజేంద్రన్. భాస్కర్ పంపిన రెఫరల్ ఏమైంది? వాళ్ళు యుఎస్ లో పెద్ద డిప్లొమాట్స్ గా పనిచేస్తున్నారు. మాకు వచ్చిన వాటిలో చాలా విచిత్రమైన రిక్వైర్మెంట్ వీళ్ళ దగ్గర నుంచే. ఇదంతా నియర్లీ ఇంపాసిబుల్. అందువల్లే మిమ్మల్ని రిఫర్ చేశారు భాస్కర్. ఇది చాలా కష్టం సార్. ఇక్కడంతా పుట్టిన లగ్నమే నిర్ణయిస్తోంది. 7వ తారీఖున ఎంతమంది పుట్టినా సరే అందరూ ధోని అనిరుద్ధు అవ్వలేరు కదా. సరే, మేక్ ఇట్ టు 2C. ప్లీజ్ ముగించేయండి. ట్రై చేస్తాను. మీరొక ఉయ్యాలని,
ఆ చెట్టుకు కట్టేసి స్వామిని వేడుకోండి. కడితే జరుగుతుందా? జరుగుతుందా అంటే ఎందుకు ఇన్ని ఫర్టిలిటీ క్లినిక్స్, అడాప్షన్, IVF, సరగేట్ మదర్ అన్ని అంతా ఒక నమ్మకమే. ఒక శిశువు ఎప్పుడైతే గర్భంలో తయారవుతుందో 10 నెలల తర్వాత సరిగ్గా ఆ లగ్నమే మళ్ళీ ఆ బిడ్డ ఈ భూలోకంలో జన్మించినప్పుడు కూడా ఉంటుంది. అందులో ఎటువంటి మార్పు ఉండదు. ఇప్పుడు మీరు అడుగుతున్న లగ్నం జాతకంలో బిడ్డ కావాలి అంటే అది జూలై 15 ఉదయం 7:30 నుంచి 9లోగా పుట్టాలి. అయినా ఈ మధ్య టైం చూసుకొని బిడ్డల్ని కనడం నార్మల్ అయిపోయింది. ఆయన చెప్పింది నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే డబ్బులు వస్తాయి. అయితే నేను నమ్ముతాను. 20కి పైగా హాస్పిటల్స్ కి నేను కన్సల్టెంట్. అక్కడ రిజిస్టర్ చేసిన పేషెంట్స్ మెడికల్స్ రికార్డ్స్ ని నేను ఫిల్టర్ చేసి జూలై 15 తారీఖున బిడ్డ పుట్టే పాసిబిలిటీస్ ఉన్న ఒక 3 కపుల్స్ ని నేను సిమ్యులేట్ చేసి షార్ట్ లిస్ట్ చేశాను. ఈ ఫైల్లో ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ని తరోగా చెక్ చేయి. ఆ 3 కపుల్ హెల్త్ అకౌంట్ ని చాలా క్లోజ్ గా ట్రాక్ చేశాం. ఇన్ఫాంట్ హెల్త్ ని రెగ్యులర్ గా చెక్ చేశాం. వాళ్ళు హాస్పిటల్లో ఒక మెడిసిన్ కొన్నా లేదా స్కాన్ చేసినా నేను ఇక్కడ లైవ్ గా ట్రాక్ చేయగలను. సర్లే, వేరే పనుంది. మీరు ట్విన్సే కదా? ఇంకొక జాతకం పంపించాను, చూసి చెప్పండి. లగ్నమేమో కటక లగ్నం, అందులోని చంద్రుడేమో ఉత్తమ స్థానంలో ఉన్నాడు. ఇంతవరకు మీరు చెప్పిన వాటిల్లో మంచి జాతకం, అద్భుత జాతకం అంటే ఇదే. ఏంటి సెట్ చేశారా? అందరినీ సెట్ చేశాను. ఇప్పుడే 8 గంటలకి అద్భుతమైన జాతకంతో మంచి జాతకం అంట. గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. ఇంక్యుబేటర్లో పెట్టడానికి తీసుకెళ్ళాను. సిస్టంలో అప్డేట్ చేసి. ఎస్ డాక్టర్. త్వరగా లోపలికి వెళ్ళు. సిస్టర్ రండి. జాగ్రత్తమ్మా. ఈసారి నాకు చాలా ఛాలెంజ్ అని తెలుసు, కానీ అంత సరిగ్గానే సాగుతుంది. ఆ 1 సెకండ్ వరకు. ఎవరి బిడ్డ? సమస్య పెద్దదవగానే ఆనంద్కే మేము స్కెచ్ చేశాం. కానీ వాడు కోర్ట్ అంటూ పోలీస్ అంటూ తిరుగుతున్నాడు. బిడ్డని లాక్కుని భాస్కర్ని చంపేయాలన్నదే ప్లాన్. అక్కడ కూడా వచ్చేశారు. మరో దారి లేక రాజేంద్రన్ సహాయంతో ఈ చైన్ బ్రేక్ చేయాలని నిర్ణయించాను. నాకు మరో దారి లేదు, చంపేసే.
వరదరాజన్ సార్, మేము రేపు యుఎస్కి వెళ్ళిపోతున్నాం. అలాగే మాకు తెలిసిన ఇంకొక కపుల్ ఉన్నారు. రేపు మార్నింగ్ మీ ప్లేస్లోనే మీట్ అవుదామా? ఓకే ఫైన్. లొకేషన్ ట్రాక్ చేయమని చెప్పాను. ఇప్పుడు వస్తుంది. వస్తానే. ఓకే సార్. అక్క, బుజ్జుడా బంగారు కొండవా? ఇవ్వమ్మా ఇవ్వు, నేనెత్తుకుంటాలే. మనం దర్శనం చేసుకుందాం అక్క. మనం అనుకున్నది జరిగితే ఇది ఇక్కడి నుంచి తీసేయాలక్క. అక్క, ఇక్కడ కడదాం. ఏంటమ్మా ఇటు ఇదిగమ్మా, దేవుడికి దండం పెట్టుకొని కట్టు, అంత మంచి జరుగుతుంది. అన్నీ చెక్ చేయండి. లొకేషన్ షేర్ చేశాను. ఆనంద్, నేను వచ్చేసాను. వస్తున్నా. బుజ్జి బాబు సెట్ అయ్యాడుగా. ఇంత ప్రిసైజ్ టైమ్ ఆఫ్ బర్త్ తిరిగి వచ్చేసాను. లోపలికి వెళ్తాం. షూర్, మీరు లోపలికి మాట్లాడండి. ఇవ్వండి, పట్టుకుంటా. థ్యాంక్ యూ. పర్వాలేదు, ఇవ్వండి మేడం, ఎత్తుకుంటారు. ఎవరికి అర్చనా? నా కొడుక్కి. పేరు నక్షత్రం చెప్పండి. పేరు ఇంకా పెట్టలేదు. వృషభ రాశి, మృగశేష నక్షత్రం, కటక లగ్నం. బ్రహ్మాండంగా పెద్దవాడయ్యేస్తాడు. ఒబామా రాశి కదా. మృగశిర నక్షత్రే వృషభ రాశి. సకల సౌభాగ్య ప్రాప్తిరస్తు. సకల కుటుంబం ఆయురారోగ్య ప్రాప్తిరస్తు. కాత్యాయని దేవి విద్మహే, కన్యాకుమారి దేవి విద్మహే, కనకదుర్గా దేవి ప్రచోదయాత్. జాతకం బాగుందంట. వృషభ రాశి, కటక లగ్నం. పేరు ఇంకా పెట్టలేదు. వృషభ రాశి, కటక లగ్నం. దేవుడికి దండం పెట్టుకో.
ఏమైంది ఏయ్, వదలు. ఏమైంది అక్క? మీరు వెంటనే వెళ్ళండి. ఏమైంది వెళ్ళండి. అక్క? లొకేషన్కి వచ్చేసాను సార్. ఆవేశంలో నువ్వు అక్కడేం చేయొద్దు. ఓకే సార్, మీరు ఫోటో పంపించండి. పంపించానయ్య. అక్క ఏమైంది అక్క? అక్క ఏంటి అక్క? ఏమండి? దివ్య, దివ్య ఇక్కడే చేస్తున్నా. దివ్య, ఏమైంది? గుళ్ళకు కార్ తీసుకొస్తున్నాడు. గుర్తుందా లేదా నీకు? చెప్పు దివ్య. దివ్య ఏమైంది? మన బిడ్డ మన బిడ్డ ఎవరా? రాజేంద్ర కొడుకుని చివరి రూమ్లో ఉంచాను. అంతా కరెక్ట్గానే ఉంటుందిగా. వీడి నాన్నను వరదరాజులో నడి రోడ్లో నరికి పారేశాడు. ఊరుకుంటాడా? చంపేశాడు. తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజేంద్ర. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది అంతే. నువ్వు చూసుకుంటావుగా. ఎవరు ఏం మాట్లాడక్కర్లేదు. నేను ఈమెను పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ! 「